హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలు స్పెషల్స్. ఈరోజు మీకు ఒక మంచి హెల్తీ రెసిపీ అయిన ఓట్స్ ఉప్మా చూపించబోతున్నానండి. ఓట్స్లో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓట్స్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ని తగ్గించే ఎన్నో గుణాలు ఉన్నాయి. అలాగే వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకు కూడా ఓట్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. బరువును తగ్గిస్తుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఓట్స్తో ఓట్స్ ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ 1 కప్పు ఓట్స్తో చూపిస్తున్నానండి. దీన్ని బట్టి మీరు కొలతలు చూసుకోండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఓట్స్ వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఓట్స్ అనేవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొద్దిగా పల్లీలు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ పోపులన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చి బఠానీ, క్యారెట్ ముక్కలు, కరివేపాకు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోండి. ఇక్కడ మీకు నచ్చితే బీన్స్, ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ కూడా తొందరగా మగ్గడం కోసం 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసి కలుపుకుని మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుని 1 కప్పు ఓట్స్కి 2 కప్స్ వాటర్ వేసుకుని మూత పెట్టి వాటర్ని మరిగించుకోండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఓట్స్ వేసి కలుపుకుని మూత పెట్టి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. చూసారు కదండి, ఇలా ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీనిలో మీకు నచ్చితే కనుక తినేటప్పుడు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చండి. బాగా వేడి మీద కాకుండా ప్లేట్లో సర్వ్ చేసుకునేటప్పుడు వేసుకోండి. వేడి మీద వేస్తే చేదు వస్తుందండి. అలాగే ఈ ఓట్స్ ఉప్మాని వేడిగా ఉన్నప్పుడే తినాలండి. చల్లారితే టేస్ట్ అంతగా బాగుండదు. ఇంతేనండి, చాలా సింపుల్గా హెల్తీగా ఓట్స్ ఉప్మా చేసేసుకోవచ్చు. ఈ ఓట్స్ ఉప్మాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్లోకి కానీ తీసుకోవచ్చు. మరి ఈ గోదావరిపల్లి యొక్క శైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం శైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.